ఏలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. ఏలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. ప్రభునామమున ప్రార్థించుడి, ఆశీర్వాదమొందగను. ప్రభునామమున ప్రార్థించుడి, ఆశీర్వాదమొందగను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. పాడండి ఆనంద గీతాలను, పాడండి ఆనంద గీతాలను. ఏలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. వినయ మనసుతో విశ్వాసముతో విసుగు చెందక ప్రార్థించుమా. విరిగి నలిగిన హృదయముతో విజయమొందక ప్రార్థించుమా. వినయ మనసుతో విశ్వాసముతో విసుగు చెందక ప్రార్థించుమా. విరిగి నలిగిన హృదయముతో విజయమొందగ ప్రార్థించుమా. పట్టుదలతో ప్రార్థన చేసిన ఫలములిచ్చును పరమ తండ్రి. పట్టుదలతో ప్రార్థన చేసిన ఫలములిచ్చును పరమ తండ్రి. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. పాడండి ఆనంద గీతాలను, పాడండి ఆనంద గీతాలను. ఏలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. ఏలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. పెనుయేలులో ప్రార్థన చేయగా పరమ తండ్రిని చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. పెనుయేలులో ప్రార్థన చేయగా పరమ తండ్రిని చేరెను. పేరు మార్చెను, బ్రతుకు మార్చెను, ఇశ్రాయేలని ఆశీర్వదించెను. పేరు మార్చెను, బ్రతుకు మార్చెను, ఇశ్రాయేలని ఆశీర్వదించెను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. పాడండి ఆనంద గీతాలను, పాడండి ఆనంద గీతాలను. ఏలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను. ఏలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనమొందగను.
పెనుయేలులో దైవ దర్శనం, పెనుయేలులో పాప క్షమాపణ, పెనుయేలులో శాప విమోచన, పెనుయేలులో ఆశీర్వాదం. పెనుయేలులో దైవ దర్శనం, పెనుయేలులో పాప క్షమాపణ, పెనుయేలులో శాప విమోచన, పెనుయేలులో ఆశీర్వాదం. విజయమిచ్చెను విడువనందున, వాగ్దానములిచ్చి ఆశీర్వదించెను. విజయమిచ్చెను విడువనందున, వాగ్దానములిచ్చి ఆశీర్వదించె. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. చేయండి ఆసక్తితో ప్రార్థన, చూడండి అద్భుత కార్యాలను. పాడండి ఆనంద గీతాలను, పాడండి ఆనంద గీతాలను. పెనుయేలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనముందగను. పెనుయేలునకు పరుగున రండి, ప్రభుముఖ దర్శనముందగను. ఆమేన్. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో అని పాట పాడదాం. మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము.
వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే 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 నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులని వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. మరొకసారి స్వరమతి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. అయ్యా మీకే ఆరాధన తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. గొప్ప రాజా నీకు వందనాలు. ఎడారి త్రోవలో నాకు మార్గము కలుగు చేయవాడానికి స్తోత్రం. నన్ను నడిపించు నా దైవా నీకు వందనాలు. అయ్యా మాకు శుద్ధ హృదయము కలుగు చేయమని అడుగుతున్నాం అని మన రెండు చేతులైన వైపు చాపి దేవుని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి. దేవుని ఆరాధన చేద్దాం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. మరొకసారి శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. యేసయ్యా మీకే స్తోత్రం, మీకే ఆరాధన.
నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. దేవా నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. ఉత్సాహ సంతోషం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో. కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము. యేసయ్యా మరొకసారి స్వరమెత్తి శుద్ధ హృదయం శుద్ధ దేవా శుద్ధ హృదయం నాలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జీవం గల దేవుడు గత రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కటి ఆరాధన చేయడానికి దేవుడు సాయం చేశారు. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మన ధ్యానాంశము అవర్ ఫాదర్స్, మా పితరులు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 3 నుండి 5 వచనాలు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికించిరి, వారి నీ యందు నమ్మికించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. Psalm 22, 3-5. But you are holy, enthroned in the praises of Israel. Our fathers trusted in you. They trusted and you delivered them. They cried to you and were delivered. They trusted in you and were not ashamed. దేవుని వాక్యంలో మనం చూస్తే
మన పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు, ఇశ్రాయేలు ప్రజలు వీరందరూ కూడా ఏం చేశారంటే మన పితరులు వారు చేసిన కొన్ని మంచి పనులు 3 విషయాలు ఈరోజు మీతో చెప్తాను. మొదటి విషయం ఏంటంటే నమ్మిక, ట్రస్ట్. 22వ కీర్తన 4వ వచనంలో మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మా పితరులు ఏం చేశారంటే నీ యందు నమ్మిక ఉంచారు. నీ యందు నమ్మిక ఉంచడాన్ని బట్టి నీవు వారిని రక్షించిన దేవుడుగా నీవు కనబడుతున్నావు. అవర్ ఫాదర్స్ ట్రస్టెడ్ ఇన్ యూ, దే ట్రస్టెడ్ అండ్ యూ డెలివర్డ్ దెమ్. వారు నీ యందు నమ్మిక ఉంచారు, వారిని నీవు విడిపించావు. 27వ కీర్తన 3వ వచనములో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీద యుద్ధానికి ఒకవేళ పెద్ద సైన్యమే దిగి వచ్చినా నా హృదయం భయపడదు. ఎందుకంటే నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవుని బిడ్డలారా, నమ్మిక అంటే మామూలు నమ్మిక కాదు. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, చీకటి క్రియలు మనల్ని వెంటాడుతున్నప్పటికి కూడా, శత్రువులే దండు ఎత్తి మన మీదకి వచ్చినా, అలాగే ఎన్నో రకాలైనటువంటి శత్రు సమూహాలు మన మీదకి వచ్చినా, యుద్ధమే రేగినా నేను భయపడను అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. ఎందుకు ఇంత ధైర్యం దావీదు కనబరుస్తున్నాడు? ఎందుకో తెలుసా? అతను నమ్మినటువంటి వాడు సర్వశక్తిమంతుడు, అతను నమ్మినటువంటి వాడు జీవము కలిగిన వాడు. అతను ఎవరినైతే నమ్మాడో ఆ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, సూచక్రియలు జరిగించే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. అందుకనే విశ్వాసము ఏం పుట్టిస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈరోజు మనమందరం కూడా దేవుని యందు విశ్వాసముతో ధైర్యముగా దేవుని ఎదుట మనం కనబడవలసిన వారిగా ఉన్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా నమ్మకాన్ని మేము వదలకుండా ఉండడానికి సహాయం చేయండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నమ్మిక ఉంచి దేవుని ద్వారా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ పాదాలకు లెక్కలేని వందనాలు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి దేవా, మేము కూడా నీ యందు నమ్మిక ఉంచి యుద్ధములో, కష్టాల్లో, సమస్యల్లో, శోధనలో భయము లేకుండా వారు నిబ్బరంగా ఉన్నట్టుగా మేము కూడా ఏ భయమునకు బెదరక ఏలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండడానికి, నీ మహిమను కనబరచడానికి నీ కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చర్మను మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.